హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈరోజు మీతో షేర్ చేయబోతున్నది ఉల్లి పంట అండి. ఇది కర్నూలు డిస్టిక్లో ఎక్కువగా పండుతుంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనైతే ఇలా జోగులాంబ టెంపుల్కి ఇలా వెళ్తూ ఉండగా మామూలు పొలాల్లో అయితే ఇప్పుడే కోస్తూ ఉన్నారండి. వాళ్ళని అడిగాను నేను, ఈ ఉల్లి అనేది ఎక్కువ ఎప్పుడు వస్తుందండి? 3 మంత్స్గా 6 మంత్స్గా అంటే 6 మంత్స్ అని చెప్పారు. ఇక్కడైతే ఉల్లి అయితే ఎక్కువగా పండిస్తున్నారు. ఇదైతే నేను ఎప్పుడు చూడలేదండి అని చెప్పేసి నేను వచ్చాను, వాళ్ళని అడిగానండి. వీడియో తీసుకున్నాను. ఓకే అమ్మ అని చెప్పారు. వాళ్ళు అప్పుడే కోస్తూ ఉన్నారు. చూడండి ఇట్లా ఆనియన్ అనేది ఇట్లా పండుతూ ఉంది. చాలా అయితే పండాయంటే ఇది 2 ఎకరాల దాకా వేశారు వీళ్ళైతే. నేనైతే చూశాను. ఇది మామూలుగా ఆనియన్ అది గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదండి, అవి కూడా దోశల్లో వేసుకొని తింటూ ఉంటారండి కొంతమంది అయితే. నేను కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటా, కానీ బాగుంటుంది అవి కూడా. ఇవి ఆనియన్స్ అనేవి ఆనియన్ చేసేవి కూడా తల్లి చేసే మేలు అంటారు కదండి, అదే. అలానే ఉల్లి చేసేది కూడా తల్లి చేయదంటారు. ఆ ఉల్లికి ఇకంతే ప్రయారిటీ ఇస్తారండి మన భారతీయులు. అలానే ఎక్కువగా కూడా ఇది పండిస్తారు. ఇది పండించడం కూడా చాలా ఈజీ అంటండి, కానీ కోసిన తర్వాత చాలా వర్షం పడితే చాలామంది పాడైపోతూ ఉంటుంది. ఈ మధ్య రేటులు లేక రైతులు మామూలు రోడ్ల మీద అలా పోసేసిపోతున్నారు. వాళ్ళైతే కూలోళ్ళని ఎవరిని పెట్టుకోకుండా వాళ్ళే కోసేసుకుని ఒక పట్ట మీద ఆరబోసి ఇట్లా ఎండకైతే వేస్తున్నారు. ఇది ఎలా వచ్చింది ఏంది అనేది, గట్టిగా ఉందా లేదా అని నేను ఒకసారి ట్రై చేశానండి. ఇది వెంటనే వచ్చేసింది నాకైతే. ఇంకా వీటి వేర్లు కూడా చాలా లోపలికి ఉన్నాయి. చాలా నచ్చింది నాకైతే ఈ పంట. ఇది అనేది నాకైతే కొంచెం మెమరబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.